అమరవీరులకు నివాళులర్పించడానికి ఇచ్చేసిన పార్టీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దయచేసి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ఎడమ వైపున లెఫ్ట్ కి రైట్ కంప్లీట్ గా దూరంగా ఉండాలి. ఏది ప్లే చేయాలంటుంది కాబట్టి దయచేసి వేదిక మొత్తం ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నా. వేదిక మీద ఎవరు కూడా ఉండకుండా వేదిక మొత్తం ఖాళీ చేయండి. వేదిక మొత్తం ప్లీజ్. ఏమి ప్లే చేసిన తర్వాత పెద్దగా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే లాఠీలను దీపాలను లెక్క చేయకుండా సమరం చేసిందో ఆ విధమైనటువంటి ఏమి ప్లే చేయబడుతుంది కాబట్టి దయచేసి ఏమి ప్లే చేయవలసిందిగా కోరుతున్నా. అందరూ ఒకసారి గట్టిగా జోహార్ పెద్దన్న, అందరూ ఒకసారి చేతులన్నీ పైకెత్తి జోహార్ పెద్దన్న ఆశయాలను దయచేసి అన్న వేదిక అందరు దిగాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వేదికని ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రసాద్, మానుకోట ప్రసాద్, ఇప్పుడు పెద్దన్నను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ సాంస్కృతిక విభాగం రూపొందించినటువంటి పాట, ఈ పాట తర్వాత ఏవి ప్లే చేయడం ఉంటుంది. ఒక్క నిమిషం ఈలోపు వీళ్ళంతా సిట్ రైట్ అవుతారు. కొద్దిగా వేదిక ఖాళీ చేయవలసిందిగా కోరుతూ జోహార్ పెద్దన్న, జోహార్ 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 పెద్దన్న, జోహార్ జోహార్. ఈరోజు పెద్దన్న ఏ విధంగానైతే తన జీవితం చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసము వచ్చినటువంటి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలతోని వర్ధిల్లాలని కోరుకున్నాడు. పాకాలలో పారే ప్రతినీటి చుక్క కన్నీళ్లు పెట్టిందే నీ పిలుపు లేక, నల్లబల్లి నర్సంపేట గట్ట గుండె బగిలి చెను వెళ్ళిపో సమరాల సత్తిను వేసి జోహారులందుకోవే, జోహారులందుకోవే, పెట్టి జోహారులందుకోవే, పెట్టి జోహారులందుకోవే. జోహార్ పెద్దన్న, సాధిస్తాం పెద్దన్న ఆశయాలను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెద్దన్న మీద తన త్యాగాలను తన పోరాటాన్ని అన్ని విధాలుగా రూపొందించినటువంటి డాక్యుమెంటరీ ఇప్పుడు మీ ముందు ప్లే చేయబోతుంది కాబట్టి దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ డాక్యుమెంటరీ అయిపోయిన తర్వాత రామన్న, హరీష్ అన్న వాళ్ళ కుటుంబ సభ్యులు వేదిక మీదకి వస్తారు కాబట్టి ఎవరు కూడా క్రమశిక్షణతోటి మనం ఇచ్చేటువంటి నివాళినే పెద్దన్నకని తెలియజేసుకుంటూ ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి సైడ్ మా ఉద్యమ కెరటం ఇప్పుడు ఆ బాధని తట్టుకోలేకపోతాను.
అనుకోలే, ఊహించలే ఇలాంటి ఒక గాఢమైన, గంభీరమైన, విషాదమైన రోజొస్తుందని. అందరూ తమ్ములు, అందరూ బెంగటీలు నాయనా. నీ ఉద్యమాలు ఎడబెట్టినావు, నీ ఊపిరి ఎడవాయ నాయనా. ఉద్వేగభరిత, భావోద్వేగ సందర్భం కోసం మనమందరం ఒక కన్నీటి వేదిక మీద కలుస్తామని కథలోనైనా తలవలేదు. తల్లి పేగు చూడు తల్లి పోయేనయ్యా, కళ్ళు మోసి ఎన్నో వెళ్ళిపోకయ్యా, నన్ను కన్న తండ్రి రావయ్యా. నరనరాన పౌరుషాగ్ని నింపుకున్న నర్సంపేట గడ్డ పసిబిడ్డలా ఎక్కెక్కి ఏడుస్తుందని ఎంచలే. తెల్లారి సూర్యుడల్లే రావయ్యా. తీరని పుత్ర వియోగమిది, ఆగని గర్భశోకమిది. పెద్దన్న అకాల మరణం, ఈ మట్టి తట్టుకోలేని పెను విషాదం. నేను సడిలేక గుడు సిన్నబోయనయ్యా, ఇంతలోని రుణము తీరనికయ్యా. ఉజ్వలమైన ఉద్యమ వెలుగు హఠాత్తుగా ఆరిపోయింది. నిలువెత్తు మంచి మనిషి వీడిపోతే ఊరంతా ఖాళీ అయింది. ఆదర్శ సుదర్శనుడు కాలం చేస్తే కాలమంతా ఆగిపోయింది. చెట్టు ఏడ్వబట్టే, పుట్ట ఏడ్వబట్టే చెరువంతా కన్నీటి అలుగుపారే. ఓపలేని బరువైపోయే పానాలు, ఆపలేని పరుగైపోయే పాదాలు. జననాయకుడు విరామం కోరితే ఒక తరం అనాథగా మిగిలింది. కొండంత అండ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అనంతలోకాలకు పయనమైతే తెలంగాణలో వేలాది కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయినాయి. కొన్ని విజయగాథలు ముగింపు నుంచే మొదలవుతాయి. పెద్ది ప్రస్థానము అంతిమయాత్ర నాడే కొత్త ఊపిరి పోసుకుంది. స్వరాష్ట్ర తెలంగాణ రాజకీయ ధరిత్రి మీద కన్నీటి వర్షంలో ఒక నవశకం మొలకెత్తింది. మంచితనానికి మానవ రూపమిస్తే అది పెద్ది. సాధారణ మనిషి, సాదాసీదా వ్యక్తిత్వం. ఆడంబరం లేదు, హడావిడి లేదు. జనంలో ఒకడు, జనం కోసం ఒకడు. పెద్ది రాజకీయం పదవి కోసం కాదు, ప్రజల కోసం. ఆయన కంటి పాపది జనం చూపు. సాయం అడిగితే వెన్నంటి నిలబడే పెద్ద మనసు పెద్దిది. అన్నా కష్టం వచ్చిందే అని ఏ గొంతు అర్థించినా ఆ గుండె కరిగిపోయేది. అర్ధరాత్రి ఫోను మోగినా చెప్పు తమ్మీ అని ఆప్యాయంగా పలకరించే గొంతది. నీ కష్టం నా కష్టం అనే బోళా మనసు. భయపడకు నేనున్నా అని ధైర్యమిచ్చే సోదరుడు. వీధిబడి, ఊరి గుడి, వాగు వంక, చేను చెరువు అన్నింటి కోసం అతడి ఆరాటం. ఊరి బాగు కోసం రాత్రి కలగనేవాడు. కులమతాలకు అతీతుడు. జనులందరి పిలుపు పెద్ది అన్న. గడప గడపకు అతడు పెద్దన్న. ఏ ఇంట పండుగ జరిగినా మొదటి అతిథి, ఏ ఇంట ఊపిరాగిన తొలి కన్నీటి బొట్టు ఆయనది. పదవి కోసం కాదు,